కూర్చోండి 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 ఉమేష్ గారు కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్, పోలీస్ శాఖను పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందా అంటే అందిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనకి ఎంఎస్యుఎంపీ కింద అధ్యక్ష 84.97 కోట్లు ఆమోదించింది అధ్యక్ష. విడుదల చేసినవి 16.47 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష ఏపీఎఫ్ఎస్ఎల్ దగ్గర నుంచి 95.94 crores అప్రూవ్ చేసింది అధ్యక్ష. 47.97 crores ఈ రోజుకి మనకి స్పెండ్ చేసిన అధ్యక్ష. ఇవి కాక అధ్యక్ష ఇప్పుడు 100%గా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కానీ అదేవిధంగా అపాకి సంబంధించి కానీ మనకి సంబంధించి డీటెయిల్స్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ఎంఓపిఎఫ్ స్కీమ్ కింద 2025-26 అధ్యక్ష సుమారుగా 84,97 లక్షల ఆల్రెడీ శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి కూడా వర్క్స్ మూవ్ అవుతున్నాయి. వాటితో పాటు మనకి ఐసీజేఎస్ కింద అధ్యక్ష 97.65 crores, ఎంఎఫ్ఈఎస్ కింద 16.90 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష ఇంకా మనకి అప్రూవ్ చేయాల్సింది కూడా ఒక 200 కోట్లు అప్రూవ్ చేయాల్సింది కూడా ఉంది అధ్యక్ష. అది త్వరలో అప్రూవ్ అవుతుంది అధ్యక్ష. ఓకే ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13965 హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు. సార్ కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 66,57,508 మంది. రెండో ప్రశ్నకి సమాధానం వివరాలను అనుబంధంలో జతపరచడం జరిగింది. 3, 4వ ప్రశ్న సమాధానం మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మరియు పాఠశాల నిర్వహణతో సహా రాష్ట్రంలో మొత్తం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మొత్తాన్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత ప్రశ్నకి లేదండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శివరామరెడ్డి గారు, యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు 15,000 ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి, పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష. కానీ మా నాయకుడికి వచ్చింది కాబట్టే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈరోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 87,47,885 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు, కానీ ఇందాక గౌరవ మంత్రి గారు 66,57,508 మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అదొకటి క్లారిఫికేషన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము, ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా చదువుకునే విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి 15,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మరి సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు ఈ రాష్ట్రంలో 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీరిస్తానన్నది 67,00,000
27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి ఈ పథకం కట్ట అధ్యక్ష. అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందనం పథకం వచ్చిందా అంటే కనుక అందులో సగం మంది మాకు తల్లికి వందనం పథకం రావట్లేదు అన్నది అధ్యక్ష. ఎందుకు రావట్లేదని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు 300 దాటితే ఆ పథకం కట్టదు అధ్యక్ష. అదేవిధంగా దయచేసి వినండి ప్లీజ్ అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. నెలవారీకి ఆశా వర్కర్లకు కానీ లేదంటే మిగతా వారికి కానీ 11,000, 12,000 జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష. అసలు మీరు ఈ పథకం 30 లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష. అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు, మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష,